నమస్తే అండి. మీరు చూస్తున్నది మా అత్తగారి ఇంటి దగ్గర ఉన్న గుడి అండి ఇది. మా అత్తగారి ఊరు ఆచంట. ఆచంటలో ఉన్న ఈ టెంపులు శివాలయం అండి. ఉమా రామలింగేశ్వర స్వామివారి టెంపులు. ఈ టెంపుల్ చాలా స్వయంభూగా వెలిసిన స్వామివారండి. ఇక్కడ ఈ టెంపుల్‌లో ఉన్నవారు స్వామివారు. చాలా ఏమంటారు పూర్వం నుంచి వచ్చిన టెంపుల్ అండి ఇది. చాలా బావుంటుంది. ఇవి శివరాత్రికి అంగరంగ వైభవంగా చేస్తారండి ఇక్కడ. టెంపుల్‌లో విశేష హోమాలు కానీ, పూజలు కానీ, శివరాత్రికి స్వామివారి కళ్యాణం కానీ చాలా బావుంటుందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చి దర్శించుకుంటారు. తీర్థం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతదండి. 5 రోజులు తీర్థం అయితే జరుగుతది. టెంపుల్‌లో మీరు చుట్టుపక్కల అన్నీ కూడా చూస్తున్నారు కదా! ఇవన్నీ గుడి ఇది. ఆ పక్కనే గంధర్వ మహల్ ఉందండి. మీరు ఆల్రెడీ గంధర్వ మహల్ చూసుంటారు కదా! అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను నేను గంధర్వ మహల్ అండి ఇది అని. 101 గడపలుంటాయండి ఆ గంధర్వ మహల్‌లో. అలాగే ఈ టెంపుల్‌లో ఇది ధ్వజస్తంభము. ఇది మెయిన్ గుడి. మా అత్తగారింటి దగ్గర నుంచి మళ్ళీ మా ఇంటికొచ్చేసామండి. అంటే వైజాగ్‌కొచ్చేసాము. వైజాగ్‌కొచ్చేసి మా అబ్బాయి గాలిపటాలయ్యి ఎగరేసుకుంటాను బీచ్‌లో అంటే, మళ్ళీ వాడి కోసం బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి వాడిని ఇవిగోండి పిల్లలిలా ఆడుకుంటున్నారు. చాలా ఆనందం వేసిందండి ఈ బీచ్‌లో. పిల్లలు బానే ఆడుకున్నారు. బీచ్‌లో కెరటాల మధ్య అది చాలా సేపు ఆడుకున్న తర్వాత మేము తెచ్చుకున్న వంటనైతే శుభ్రంగా తినేసాము. ఏముందండి బిర్యానీనే. ఆ బిర్యానీ శుభ్రంగా తినేసాము. తిన్నాక హార్బర్‌కి కూడా వెళ్ళాము. హార్బర్‌కెళ్ళి హార్బర్‌లో కూడా చూసుకొని అప్పుడు ఇంటికే వెళ్ళామండి. అది తీరంలో అయితే చాలా బావుంటదండి. మనం పగలు వెళ్ళినా కొబ్బరి చెట్ల నీడలో కూర్చోవచ్చనమాట. ఎండగా ఉంది ఎంతసేపు కూర్చుంటాం అనేది ఏమీ లేదు. తీరంలో కూర్చొని అసలు చాలా బాగా ఉంటుంది. ఆ కెరటాలను చూస్తూ మీకు షిప్ కూడా వెళ్తూ ఉంటది. అంటే తీరగస్తీ షిప్ ఓడ అంటారు. ఆ ఓడ అస్తమానం అటు ఇటు తిరుగుతూనే ఉంటది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ పతంగులంటే గాలిపటాలు. గాలిపటాలతో నాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయటం రావట్లేదు. కానీ ట్రై చేస్తున్నానండి ఎక్స్‌ప్లెయిన్ చేయటం. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మా అత్తగారింటికి వచ్చి గుడికది వచ్చామండి. ఇదిగోండి ఇదే గంధర్వ మహల్. ఇందులో 101 గడప ఉంటదండి. అంటే 101 గుమ్మాలుంటాయి. ఈ గంధర్వ మహల్‌లో ఎప్పుడో 1930లో కట్టిన ఇల్లండి ఇది. ఇల్లు అంటే మహలేనండి. 2 స్టేర్స్ బిల్డింగ్. అప్పట్లో ఈ 2 స్టేర్స్ బిల్డింగ్ అనేది లేదు. ఇందులో మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు చేసేవారండి. తహసీల్దార్ కింద మరి చేసేవారని చెప్పేవారు. ఇది మా అత్తగారింట్లో ఉన్న సపోటా చెట్టండి. ఎన్ని కాయలు కాసిందో, అసలు నీళ్లు పెడితే ఇంకెన్ని కాయలు కాసునో. మా అత్తగారు వాళ్ళు కిందకి దిగలేరండి. కానీ కాయలు మాత్రం కిందకి దిగి వాళ్ళు చెట్టుకి నీళ్ళది పెట్టలేరు. కిందున్న వాళ్ళే కాస్త నీళ్ళది పెట్టారు. ఎన్ని కాయలు కాసినాయో చూసేసారు కదా! ఈ వేసవికాలానికి సపోటా కాయలు రెడీ అయిపోతాయి అన్నట్టుగా ఉంది. అన్ని కాయలు కాసినియి సపోటా కాయలు. అలాగే మామిడి చెట్టు కూడా ఉంటదండి పక్కనే. మామిడికాయలు కూడా మామిడి పూత చాలా కాస్తుంది. మరి కాయలు ఎన్ని కాస్తాయో తెలీదు కానీ, కాయలైతే చాలా బావున్నాయండి. పూత చాలా బావుంది. ఇక్కడ సపోటా కాయలు చాలా బావున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పింది మీద ఉందండి. ఈ పిందెలన్నీ నిలబడినియా, కాయ చాలా బాగా ఉంటదండి. ఇది పాల సపోటా అంటారు సపోటాలని. అలాగే మామిడి చెట్టు అని చెప్పాను కదండీ! ఇదే ఆ మామిడి చెట్టు. లేదంటే ఒక 100 కాయ కాస్తదండి. చెట్టు చూడటానికి చాలా చిన్నగా ఉంటది కానండి, చాలా పెద్దగా కాస్తాయి. ఎక్కువగా కాస్తాయి కాయలియ్యి. కాయ కూడా రమారమి అర కేజీ పైన తూగుతదండి ఒక్కొక్క కాయ. అందుకే ఎక్కువ కాస్తది అని చెప్పాను. కానీ ఇది
తినే మామిడి పళ్ళు కాదండి. పచ్చడికాయల చెట్టు ఇది. పచ్చడికాయల మూలన పచ్చడి పట్టుకోవడానికి చాలా బావుంటాయండి ఈ కాయ. ఎందుకంటే పచ్చడికాయ అంటే మీకు తెలుసు కదా! పీచెక్కువుంటది. పుల్లగా ఉంటాయండి కాయలన్నీ కూడాను. ఎంత పుల్లగా ఉంటాయో ఇవి. కానీ పచ్చడికి ఇలాంటి కాయే బావుంటదనని మా అత్తగారు అంటారు. బావుంటాయండి కాయలైతే చాలా బావుంటాయి. థాంక్ యూ అండి.